ఊళ్ళ కేకలు వేయించుకునే దానికి సింహం అంటావు, పులి అంటావు, కొంచెంసేపు ఉంటే జగన్ పులి అంటావు. నీ జగన్ పులి అయితే ప్రజలకి ఏంటి కదా? ప్రజలకి ఏం కావాలా? సంక్షేమ పథకాలు కావాలా, ఇల్లులు కావాలా, రోడ్లు కావాలా, కాలువలు కావాలా? పులితో ఏం పని ఆ ప్రజలకి? పొద్దునగులు జగన్ పులి అంట, ఈయన రెండో పులి. ఆయన పెద్ద పులి, ఈయన చిన్న పులి. నీకు జగన్మోహన్ రెడ్డికి నీకు ట్రంప్స్ లేవని ఎందుకు బయట చెప్తావు? ఇప్పుడు నీకు ఒక చిన్న లాగి చెప్తా, జాంగులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు తేడాలు చెప్తా. జగన్మోహన్ రెడ్డి సింహం పులి అంటావు, చెప్పు కేకలేస్తావు. నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ జగన్? సీఎం ఉన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చినాడు? సామాన్య కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీలో. ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సార్లు మా ముఖ్యమంత్రిని కలిసా, 6 సార్లు లోకేష్ బాబుని కలిసా. నువ్వు 5 ఏళ్లలో 4 సార్లు కలిసినావా మీ సీఎం ను? నీకు అపాయింట్మెంట్ లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్ లో పండుకొని ఆయన 11 సీట్లకు పడిపోతే అతను ఒక సైకో ఆలోచన చేయడు 11 సీట్లు ఎందుకు వచ్చినాయని. కడప జిల్లాలో నేను నిశ్చారంగా నువ్వు ఉన్నాడు ఒకడు ఏదో ఒకటి నోరుంది వాగుతుంటాడని నీ నోరు ఎట్టాటి నోరు గబ్బు నోరు నీది. పెనాయిలేసి కలిగినా కూడా నీ నోరు వాసన వస్తుంది. నోరుంది కదా అని ఇచ్చినారని మాటికి పగ అంటావు, ప్రతీకారం అంటావు. మన ప్రెస్ మీట్ లో జెండాలు కట్టి నీ మీసం తిప్పుతావు. ఎవరికి కావాలయా నీ జెండాలు కట్టడము? మా నాయకుల ఇళ్ల మీద నువ్వు జెండాలు కాదు కట్టాల్సింది. పొద్దుటూరు నియోజక ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టినారని నువ్వు దాన్ని ఆలోచన చేసి ప్రజల మనసులు గెలిచేదానికి చూడు. పగ అంటావు, రెండుసేపు ఇట్లా మీసాలు తిప్పుతావు. నువ్వు మనిషివి, భారీ మనిషివి. మాకు మీసాలు తక్కువ ఉన్నాయి, నీకు మీసాలు దండిగా ఉన్నాయి. గొప్ప మనిషివి, నీకు చెయ్యింది తిప్పుతావు. నీ మీసాలు తిప్పుడుతో జెండాలు మా ఇళ్ల మీద నాటే దానితో పొద్దుటూరు ప్రజలకు ఏంటి లాభం అని అడుగుతున్నా. నీ వల్ల పొద్దుటూరు ప్రజలకు రూపాయి లాభం లేదు. నీ నెత్తి మీద 100 రూపాయల నోటు పెట్టా, నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నిన్ను రూపాయి కొనుక్కోరు. నీ తల మీద ఉండే 100 రూపాయలు చూసి కూడా నిన్ను ఎవరు రూపాయి కొనుక్కోరు. నువ్వు చెల్లని నూకోవు. నీ చాప్టర్ అయిపోయింది.